హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌లోకి బ్రెడ్‌తో ఇలా మిల్క్ టోస్ట్ చేస్తున్నా అనమాట. ఇంకా ఇది ఎవరైనా ఈజీగా తినేయొచ్చు. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, అందుకని ఆహ్, ఇలా బ్రెడ్ ఉందనమాట ఇంట్లో. చాలా రేర్‌గా బ్రెడ్ తింటూ ఉంటాము. సో, బ్రెడ్ ఉంది కదా అని చెప్పి ఇది ఇలా చేశాననమాట. పాన్‌లో కొంచెం ఘీ యాడ్ చేసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని 2 సైడ్స్ అది రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ చేసుకుంటే బావుంటది. సో, అందుకని 2 సైడ్స్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే సింగిల్‌గా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవచ్చు. నేనిక్కడ 2 తీసుకొని ఫ్రై చేస్తున్నాను కదా! సో, మీరు సింగిల్‌గా అయినా చేసుకోవచ్చు. ఇంకా 2 సైడ్స్ అది రోస్ట్ చేసుకున్నాక ఒక దాని పైన ఒకటి పెట్టేసి మిల్క్ యాడ్ చేసుకోవాలనమాట. మిల్క్‌లో కొంచెం షుగర్ యాడ్ చేసి ఆల్రెడీ హీట్ చేసి పెట్టాను నేను. కొంచెం లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేశాను. ఇందులో వేసినప్పుడు బ్రెడ్ అది టేస్ట్ రావాలి కదా! కొంచెం షుగర్ యాడ్ చేశాను. ఇంకా ఆ మిల్క్‌ని తీసుకొచ్చి ఇలా బ్రెడ్ పైన పోసేయడమే. మిల్క్ ఆల్రెడీ బాయిల్ అయిందే. ఇంకా ఇందులో కొంచెం హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి అలా వస్తుందనమాట. ఇంకా అది పాలంతా ఇది పీల్చుకుంటది బ్రెడ్. సో, బ్రెడ్‌ని కాసేపు అలా వదిలేయాలి. మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఆ తర్వాత మళ్ళీ మిల్క్ యాడ్ చేయాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత కూడా మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసి ఇంకా బ్రెడ్ అది పీల్చుకునేంత వరకు వదిలేయాలనమాట. ఇలా కావాలంటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అది చాలా సాఫ్ట్‌గా అయిపోతది. నేను యాడ్ చేసిన మిల్కే చాలా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇంకా యాడ్ చేస్తే ఇంకా అది చాలా సాఫ్ట్‌గా అయిపోయి ఇంకా ప్యాన్‌లో నుండి తీసుకోవడానికి కూడా రాదు. సో, ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా దీన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా! చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. షుగర్ అది యాడ్ చేశాం కదా! కొంచెం స్వీట్‌గా ఉంటుంది. సో, ఇష్టంగా తింటారనమాట. ఇంకా నేను కూడా కొంచెం తినేసాను. బావుంది యాక్చువల్‌గా. మనం మిల్క్‌లో బ్రెడ్ తింటాం కదా! అప్పుడప్పుడు. ఇంకా దానికంటే ఇది బెటర్ అనమాట. ఇంకా ఆ తర్వాత నేను లంచ్‌లోకి కాకరకాయ పులుసు చేశాను. కాకరకాయ పులుసు చాలా రేర్‌గా చేస్తాను. అసలు నేను పులుసు చేయను కూడా చేయను. చాలా రేర్ అనమాట. నాకిష్టం ఉండదు యాక్చువల్‌గా. సో, అందుకని చేయను. ఇంక ఈరోజు చేయమంటేను ఇంక ట్రై చేశాను. బావుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. మళ్ళీ చేసుకోవాలనేంత వచ్చిందనమాట. ఇలా కాకరకాయలు వైట్‌వి కాకుండా ఈ కలర్‌లోవే తీసుకోండి. ఇవి బావుంటాయన్నమాట. ఆహ్, టేస్ట్ అయితే బావుంటాయి. యాక్చువల్‌గా వైట్ కాకరకాయలు అంతగా నచ్చవు నాకు. సో, ఇదే ఫోబియా పట్టుకుంది. ఇదే నచ్చుతుంది. సో, ఇదే తీసుకొచ్చుకుంటాము ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటే. ఇంకా కాకరకాయని నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలనమాట. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా బాగోదు. చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా చాలా మెత్తగా అయిపోతాయి కదా! సో, మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పులుసు కాబట్టి ఇక్కడ నేను చింతపండు చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నాను. చింతపండుని నీట్‌గా వాష్ చేసుకొని, తర్వాత వాటర్ యాడ్ చేసుకొని, సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ పాన్ తీసేసుకొని, ఆయిల్ వేసేసుకొని, హీట్ అయిన తర్వాత పోపేసుకోవడమే. నేనిక్కడ ఆనియన్ అండ్ పసుపు అవన్నీ యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ కాకరకాయ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రై చేయాలి కదా! సో, మాడిపోతది అని చెప్పి, ఇంకా తర్వాత యాడ్ చేద్దామని చెప్పి, ఇంకా కాకరకాయ యాడ్ చేశాను. కావాలంటే పక్కన ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకంత టైం లేదు. సో, ఇందులోనే వేద్దామని చెప్పి ఇంకా కాకరకాయ అది యాడ్ చేశాను. కాకరకాయని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ కొంచెం క్యాప్ పెట్టి 5 మినిట్స్ అలా ఉంచి, ఇంకా ఆ తర్వాత క్యాప్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెడితే కొద్దిగా మగ్గుతుంది కదా! సో, ఫస్ట్ 4-5 మినిట్స్ అలా క్యాప్ పెట్టి ఉంచాను. ఇంకా ఆ తర్వాత క్యాప్ తీసేసి మళ్ళీ కలుపుకొని, ఇంకా క్యాప్ లేకుండానే ఫ్రై చేసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇంకా కలుపుతూ అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కొంచెం టైం పడతది. టైమ్ టేకింగ్ ప్రాసెసే. అయినా సరే టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. ఇంకా దొండకాయ ఫ్రై చేసుకుంటాం కదా! అలానే అనుకోండి. ఇంకా కాపోతే ఇందులో పులుసు యాడ్ చేస్తాము. పులుసు ఎంతమందికి ఇష్టం ఉంటదో కామెంట్ చేయండి. యాక్చువల్‌గా పులుసు చాలా బాగా పెడతారు. బట్ నాకంతగా రాదు. ఆహ్, ఇలా కొంచెం చిన్నగా అయితే చేయగలను. ఇంకా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది గదా!
ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్‌గా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. యాక్చువల్‌గా కర్రీ అంత పడుతుందనమాట. ఇంకా ఆ తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకోలేదు కదా! సో, ఇందులోనే ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇంకా కొద్దిసేపు అలా కాకరకాయ పీసెస్‌ని ఇంకా వాటిపైన పెట్టేసి ఒక 1, 2 మినిట్స్ అలా ఉంచాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నీట్‌గా కలుపుకొని ఆ తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు అది ముందే యాడ్ చేయలేదనమాట. మాడిపోయి చేదొస్తది కదా! సో, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇంకా క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. నేను టొమాటోస్ కూడా యాడ్ చేశాను. టొమాటోస్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. యాక్చువల్‌గా పులుసు కదా! సో, టొమాటోస్ యాడ్ చేసుకోకున్నా పర్వాలేదు. నేనైతే యాడ్ చేశాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ అది వేశాను కదా! ఆ తర్వాత ఇంకా టొమాటోస్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా ఉంచాను. 3 మినిట్స్ తర్వాత ఇంకా టొమాటోస్ అది సాఫ్ట్ అయిపోయాయి. సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసి ఇంకా సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. చింతపండు చూసి వేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉంటది కదా! కొంచెం చింతపండు. అలాంటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఈ చింతపండు కొంచెం పుల్లగానే ఉంది. సో, అందుకని నేను తక్కువే వేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపడా. కొంచెం పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకు మీడియంగా సరిపోతది. సో, అందుకని ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకున్నాను చిన్న గ్లాస్‌తో. ఇంకా ఆ తర్వాత ఇలా వస్తదనమాట కర్రీ. ఇంకా ఇలా వచ్చిన తర్వాత నేను మసాలా యాడ్ చేసుకున్నాను. కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని, ఇంకా కంప్లీట్‌గా నీట్‌గా కలుపుకొని, ఇంకా క్యాప్ పెట్టేసి జస్ట్ 5 మినిట్స్ అంతకన్నా ఎక్కువ ఉంచలేదు. 5 మినిట్స్ ఉంచాను మీడియం ఫ్లేమ్‌లో. ఇంక ఇలా బబుల్స్ వస్తది కదా! కంప్లీట్‌గా కర్రీ కుక్ అయింది అని తెలుస్తది. ఇలా వస్తే ఇంకా నాకు ఈ టెక్స్చర్ సరిపోతది. ఇంకా కొంచెం కావాలి అంటే దగ్గరికి ఇంకా కొద్దిసేపు ఉంచండి. ఇంకా ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంది. కుదిరితే ట్రై చేయండి. టైం ఎక్కువగా ఉన్నప్పుడు. నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ చేసుకోవాలనంత. ఓకే అండి. బాయ్ బాయ్.